వ్యాసమును గూర్చి నారదుని ఇట్లు వర్ణించెను. ఆదిలో బ్రహ్మదేవుడు మున్నగవారు శ్రీకృష్ణుడను మహాసముద్రం నుండి జలమును గ్రహించిన మేఘముల వంటి వారు, అనగా బ్రహ్మదేవుడు తన వేద విద్యనంతటినీ సముద్రము నుండి మేఘము నీరు గ్రహించినట్లు శ్రీకృష్ణుని నుండియే నేర్చుకొనెను. ఆ బ్రహ్మదేవుని నుండి లోకమునకు వెలువరింపబడిన వేద విజ్ఞానము సాందీపని ముని వంటి పర్వతములపై వర్షించెను. సాందీపని ముని వద్ద శ్రీకృష్ణుడు గ్రహించిన విద్య పర్వతము మీది జలాశయము నుండి నది రూపమున ప్రవహించి తిరిగి శ్రీకృష్ణుడని సముద్రమును చేరుటయే అగును. దీని తాత్పర్యమేమనగా నిజమునకు శ్రీకృష్ణునకు ఎవరి వద్దనూ విద్యాభ్యాసం చేయవలసిన అవసరం లేదు. సముద్రము ఇతర ప్రదేశముల నుండి జలమును గ్రహింపవలసిన ఆవశ్యకత ఉండదు కదా. కానీ పైకి నదుల నుండి సముద్రము నీటిని గ్రహించుచున్నట్లు కనిపించును. అందుచే బ్రహ్మ తన విద్యను శ్రీకృష్ణు నుండియే గ్రహించిననియు, బ్రహ్మ నుండి కురు శిష్య పరంపరగా ఆ వైదిక విద్య లోకములో వ్యాప్యమైనదనియు స్పష్టమగుచున్నది. ఆదిమ సముద్రమగు శ్రీకృష్ణుని వైపు ప్రసరించు ఒక నదితో సాందీపని మునికి సామ్యము చెప్పబడినది. హరే కృష్ణ మాత. హరే కృష్ణ. వివిధ ఆధ్యాత్మిక సిద్ధులతో జన్మించు సిద్ధలోక వాసులకు సిద్ధులును అట్టిదే మరి ఒక లోక నివాసులకు చారణులను శ్రీకృష్ణుని ఇట్లు ప్రార్థించరు. హే గోవింద, విద్యాది దేవతయు సరస్వతి 14 విద్యలను ఆభరణములచే భూషిత అయినది. ఆమె బుద్ధి చతుర్వేదముల యందును ప్రసరించును. మన్వాది స్మృతుల పట్ల ఆమె శ్రద్ధ వహించును. శిక్ష, వ్యాకరణము, జ్యోతిష్యము, ఛందస్సు, నిరుక్తము, న్యాయము అను 6 వేదాంగములను ఆమెకు నేపథ్యములు. వేదములకు అనుబంధములకు పురాణములు ఆమెకు నెచ్చెలులు. సర్వ విద్యల సారముచే ఆమె అలంకృతమై ఉన్నది. కానీ ఆమెకు ఇప్పుడు నీతో కలిసి సహాధ్యాయినిగా విద్యను అభ్యసించే అవకాశం కలిగినది. ఆమె ఇప్పుడు నీ సేవలో నిమగ్నమైనది. దేవాది దేవుడగు శ్రీకృష్ణునకు నిజమునకు ఎట్టి విద్యాభ్యాసమును అవసరము లేదు. కానీ ఆయన సరస్వతీదేవికి తన్ను సేవించుటకు ఒక అవకాశమునిచ్చెను. స్వయం పరిపూర్ణుడగు శ్రీకృష్ణునకు అనేక మంది భక్తులు ఉన్నను ఏ జీవుని సేవయు ఆయనకు అవసరము లేదు. కేవలము శ్రీకృష్ణుడు కరుణామయుడును దయాసముద్రుడును అవుట చేతనే తన భక్తుల సేవలు తనకు అవసరమైనట్లుగా ప్రతి వానికిని తనను సేవించు అవకాశమునిచ్చును. ఇక ఆయన నైతిక వర్తనము విషయములో శ్రీకృష్ణుడు చోరుల విషయమున యమధర్మరాజు వలెను, పుణ్యాత్ములకు ఆనంద నిదానము వలను, నవయూతులకు మన్మధుని వలెను, నిరుపేదలకు మహాదాత వలెను వర్తించుచు బృందావనమును పాలించినట్లు తెలుపుతున్నది. మిత్రులకు ఆయన పుణ్యమి చందమామ, శత్రులకు రుద్రుని 3వ కంటిలో ఉద్భవించు అగ్ని వంటి వాడు. అందుచే శ్రీకృష్ణుడు వివిధ వర్గముల వ్యక్తుల పట్ల తన ప్రవర్తనలో ఉదాత్తమైన నీతిని ప్రదర్శించెను. చోరుల విషయమున యమధర్మరాజన్నంత మాత్రమున ఆయన నీతి బాహ్యుడని గాని క్రూరుడని గాని భావింపరాదు. ఆయన దయామయుడే. ఎందుకనగా చోరులకు మరణదండన విధించుట ఉత్తమ నీతివర్తనను ప్రదర్శించుటకే. భగవద్గీత 4వ అధ్యాయం 11వ శ్లోకంలో కూడా శ్రీకృష్ణుడు వారి వారి వర్తనలను అనుసరించి వివిధ వ్యక్తుల విషయమున తాను వేరువేరు విధములుగా ప్రవర్తించేదనని పలికెను. భక్తుల విషయంలోనూ భక్తులు కాని వారి విషయంలోనూ శ్రీకృష్ణుని నడవడి భిన్నముగా ఉన్నను అవి రెండునూ ఉత్తమమైనవే. శ్రీకృష్ణుడు సర్వోత్తముడు గనుక వివిధ వ్యక్తుల పట్ల ఆయన ప్రవర్తన కూడా ఉత్తమమైనదిగానే ఉండును. హరే కృష్ణ. హరే కృష్ణ. బుద్ధిశాలి, మంచి ధారణా శక్తి, చక్కని విచక్షణ శక్తి గల మేధావిని బుద్ధిశాలి అందరు. శ్రీకృష్ణు ధారణా శక్తి ఆయన అవంతిపురము అంటే ఉజ్జయినిలో సాందీమణి మునివర్ధ విద్యనభ్యసించు కాలమున సువ్యక్తమైనది. ఏ విషయమైనను ఒకసారి వినినంతనే దానిని ఆయన ధారణ పట్టుచు ఏకసంతగ్రహిగా ఆయన ప్రసిద్ధి పొందెను. ఆయన సాందీప ముని గురుకులములో చదువుట ఎంతో బుద్ధిశాలి అయినను ప్రామాణికులైన పెద్దల సన్నిధిలో విద్య నేర్చువలనని ప్రజలకు బోధించుట కొరకనే
ఒక వ్యక్తి ఎంత గొప్పవాడినైనా ఒక గురువును లేదా ఆధ్యాత్మిక ఆచార్యుని ఆశ్రయించి తీరవలెను. ఇక శ్రీకృష్ణ విచక్షణ శక్తి మధురా నగరమునపై దండెత్తి వచ్చిన మెచ్చెల్ల రాజులతో యుద్ధము చేయు సమయమున ప్రకటితమైనది. వైదిక విధులు అనుసరించి ఒక క్షత్రియుడు వధించుటకు కూడా మెచ్చుల్ని స్పృశింపరాదు. అందుచే అస్పృశ్యుడగు ఆ మెచ్చెల రాజు దండెత్తి వచ్చినప్పుడు తన చేతులతో అతనిని సంహరించుటకు ఉచితము కాదని శ్రీకృష్ణుడు తలచెను. ఆయనను అతడు వధింపబడక తప్పదు. అందుచే శ్రీకృష్ణుడు చక్కని విచక్షణతో ఒక ఉపాయమును పనెను. తాను యుద్ధరంగములో నుండి పారిపోవచ్చు ఆ మెచ్చెల రాజు తనను వెంటాడి వచ్చునట్టు చేసెను. తిన్నగా ఆ మెచ్చెల రాజును ముంచుకుందుడు నిద్రాముద్రికుడై ఉన్న పర్వతములోనికి గొనిపోయెను. ఆ ముచ్చుకుందునకు కార్తికేయముని వలన పొందిన ఒక వరము గలదు. అతడు నిద్రలేచిన వెంటనే ఎదురుగా అతనికి ఎవరు కనిపించిన వారు భస్మీభూతులగుదురు. అందుచే శ్రీకృష్ణుడు ఆ మెచ్చెల రాజును అతడు నిద్రించు గుహముందునకు చేర్చెను. లికిడికి ముంచుకుందునకు మెలకుగా వచ్చి ఆ మెచ్చెల రాజు భస్మీభూతుడయ్యెను. ప్రతిభాన్వితుడు ఎంత బలమైన ప్రత్యర్థివాదమైనను నూతన యుక్తులతో ఖండింపగల నవోన్మేషాలి యగు బుద్ధిని ప్రతిభగా అందరు. పద్మావళి 283లో ఈ కింద శ్రీరారా. ఈ శ్లోకం చదవండి మాతాజీ. హరే కృష్ణ. ఈ శ్లోకం చదువుతాను మాతాజీ. వాసః సంప్రతి కేశవ త్వభవతో ముక్తిక్షణేనన్విదం వాసం బ్రూహి శరప్రకామ సుభగే త్వగ్ధాత్ర సంసత్కతః యామిన్యా ముషితః క్వప్తూర్థా వితనుర్ముష్ణాతి కిం యామిని దేవం గోపవధుం చలై పరిహసన్ కృష్ణ చిరం పాతు వః. హరే కృష్ణ. ఈ క్రింద శ్రీ రాధాకృష్ణ సంవాదన గలదు. ఒక ఉదయము శ్రీకృష్ణుడు రాధారాణి చెంతకు వెళ్ళగా ఆమె అతడిని ఇట్లు ప్రశ్నించెను. ఓ ప్రియమైన కేశవ, ఇప్పుడు నీ వాస ఎక్కడ? సంస్కృతములో వాస అంటే శబ్దమునకు మూడర్థములున్నవని. 1 నివాసము, 2 సువాసన, 3 వస్త్రము. నిజమునకు రాధారాణి పై ప్రశ్నలో శ్రీకృష్ణుని నీ వస్త్రమెక్కడ అను అర్థములోని ప్రశ్నించెను. కాని శ్రీకృష్ణుని నివాసమును అర్థమును గ్రహించి రాధారాణి ఇట్లు బదులు పలికెను. ఓ నా హృదయహరిణి, ఈ క్షణములో నా నివాసము నీ అందమైన కన్నులలో. అప్పుడు రాధారాణి ఇట్లనెను. ఓయి కొంటెవాడా, నేనడిగినది నీ నివాసము సంగతి కాదు, నీ వస్త్రముల సంగతి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. శ్రీకృష్ణుడు అప్పుడు సువాసన అను అర్థంను గ్రహించి ఇట్లనెను. ఓసి భాగ్యశాలిని, నీ దేహ సంపర్కమును కోరి ఇప్పుడే నీ సువాసనను గ్రహించి తిని. తిరిగి శ్రీమతి రాధారాణి శ్రీకృష్ణుణ్ణి ఇట్లడిగాను. గత రాత్రి నీవెక్కడ గడిపితివి? సంస్కృతములో ఆమె యామిన్యాం ముషితః అను పదములను వాడెను. యామిన్యాం అనగా రాత్రి సమయమున, ఉసితః అనగా గడుపుట. కానీ
శ్రీకృష్ణుడు ఆ పదబంధమును యామిన్య ప్లస్ ముసిత అని విడదీసి రాత్రి చేత అపహరింపబడితివి అను అర్థమును కల్పించెను. అందుచేత అతడు రాధారాణితో ఇట్లా నేను, ప్రియమైన రాధారాణి, రాత్రి నన్ను అపహరించుట సాధ్యమా? ఈ విధముగా రాధారాణి ప్రశ్నలన్నింటికి గడుసుగా సమాధానములు చెప్పుచు గోపికలకు చూడామణియగు రాధారాణిని ఆహ్లాదపరచెను. 14. విదగ్ధుడు. అలంకరించుకొనుటలోను భాషించుటలోను కళా విలాసములను ప్రదర్శించు వ్యక్తిని విదగ్ధుడు అందురు. ఈ ఉదాత్త గుణము శ్రీకృష్ణుని వ్యక్తిత్వంలో మనకు గోచరించును. రాధారాణి శ్రీకృష్ణుని గూర్చి ఇట్లా నేను, చెలి, శ్రీకృష్ణుడు ఎంత అందముగా పాటలను కూర్చునో, ఎంత మనోహరముగా నాట్యము చేయును, ఎంత సుందరములకు హారములను ధరించి, ఎంత శ్రావ్యముగా వేణుగానము చేయునో, ఎంత చమత్కారముగా భాషించునో చూచితివా? చతురంగ క్రీడలలో అందరినీ జయించిన వాని వలె అతడు మనోహరముగా అలంకరించుకొను. కళా విలాసములలో ఆయన అందవేసిన చెయ్యి. 15. చతురుడు. వివిధములగు కార్యములను ఏకకాలమున నిర్వర్తింపగల వ్యక్తిని చతురుడు అందురు. శ్రీకృష్ణుని గూర్చి ఒక గోపిక ఇట్లా నేను, చెలులారా, చూడుడి శ్రీకృష్ణుని చాతుర్యమును. గోపకులపై చక్కని పదము లల్లి గోవులను ఆనందింపజేయుచున్నాడు. అదే సమయమున కంటి చూపులతో గోపికలను అలరింపజేయుచున్నాడు. మరి ఒక వంక అరిష్టాసురుని వంటి రాక్షసులతో పోరాడుతున్నాడు. ఈ విధముగా వివిధ జీవాత్మలతో వేరువేరు విధములుగా ప్రవర్తించుచు ఆయన ఆనందముగా క్రీడించుచున్నాడు. 16. దక్షుడు. దుష్కరమైన కార్యమును క్షిప్రముగా అనగా శీఘ్రముగా నిర్వహింపగల వ్యక్తిని దక్షుడు అందురు. శ్రీకృష్ణుని దక్షతకు శ్రీమద్భాగవతం 10వ స్కందం 59వ అధ్యాయం 17వ శ్లోకంలో ఒక ధ్రువపత్రము కలదు. యాని యోధై ప్రయుక్తాని శస్త్రాస్త్రాని కురుధ్వః హరిస్త్యాన్యచ్చిణతీక్షణై శరైరేకైక శస్త్రిభిః. అందులో సుఖదేవ గోస్వామి పరీక్షన్ మహారాజుతో ఇట్లనెను, ఓయి కురుశ్రేష్ఠుడా, శ్రీకృష్ణుడు యుద్ధములో వివిధ యోధులు ప్రయోగించిన వివిధ అస్త్రములను కేవలం 3 అస్త్రములతో చిన్న భిన్నముగా ఖండించెను. వెనుకటి రోజులలో బాణములతో యుద్ధము చేసేవారు. ఒక పక్షము వారు ఒకానొక బాణమును ప్రయోగింపగా ఎదురు పక్షము వారు మరి ఒక బాణమును ప్రయోగించి దానిని మధ్యలోనే ఖండింపవలెను. ఉదాహరణమునకు ఒక పక్షము వారు ఆకాశము నుండి నీటిని కుమ్మరించు వారుణాస్త్రమును ప్రయోగించినచో ఎదురు పక్షము వారు వెంటనే ఆగ్నేయాస్త్రమును ప్రయోగించి ఆ నీటిని ఆవిరిగా అనగా మేఘములుగా మార్చివేయవలెను. అందుచే పై వాక్యమును బట్టి శ్రీకృష్ణుడు శత్రువుల అస్త్రములను ఖండించుటలో గొప్ప దక్షుడని స్పష్టమవుతున్నది. ఇట్లే రాసక్రీడా సందర్భమున కూడా ప్రతి గోపికయు శ్రీకృష్ణుడు తన భాగస్వామిగానే ఉండి తనతోనే నర్తింపవలనని కోరెను. వెంటనే శ్రీకృష్ణుడు అందరు గోపికలకును అన్ని ప్రత్యేక రూపములుగా విస్తరిల్లి వారితో కలిసి నాట్యము చేసెను. పర్యవసానముగా ప్రతి గోపిక చెంతను ఒక శ్రీకృష్ణుడు ఉండెను. హరే కృష్ణ. హరే కృష్ణ. 17. కృతజ్ఞుడు. మిత్రుడు తనకు చేసిన మేలును
ఎప్పుడును మరచిపోని వానిని కృతజ్ఞుడు అందరు. మహాభారతము 5.58.21లో శ్రీకృష్ణుడు ఇట్లు అనేను, యాని యాతైః ప్రయుక్తాని శస్త్రాస్త్రాని కురుభః హరిస్తాన్యచ్చినతీక్షణైః శరైరేకైక శస్త్రభిః. నేను హరే కృష్ణ నేనెచటను దూరమున ఉండగా ద్రౌపది హే గోవింద అని విలపించెను. ఆ పిలుపు ఆమెకు నన్ను రుణగ్రస్తును చేసెను. ఆ రుణభారము క్రమేణా నా హృదయమున పెరుగుచూ వచ్చెను. శ్రీకృష్ణుని ఈ వాక్యము వలన కేవలం హే కృష్ణ హే గోవింద అని ఎలుగెత్తి పిలుచుట వలననే దేవాది దేవునికి ఎట్లు మనము ప్రీతి చేకూర్చగలమో స్పష్టమగుచున్నది. మహామంత్రము హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మహామంత్రము కూడా కేవలం భగవానుని ఆయన శక్తిని ఆహ్వానిస్తూ చేయు సంబోధనమే కనుక నిరంతరము భగవానుడిని ఆయన శక్తిని ఆహ్వానము చేయుచు ఆయనను సంబోధించు ఎవ్వరికైనాను ఆ దేవాది దేవుడు ఎంతగా రుణపడి ఉండునో మనము ఊహించుకొనవచ్చును. భగవానుని కృష్ణ భగవానుడు అట్టి భక్తుని మరిచిపోవుట అసంభవం. భగవానుని సంబోధించు ఏ వ్యక్తి అయినను ఆయన దృష్టిని ఆకర్షించగలడనియు ఆయనను తనకు రుణగ్రస్తుని చేసుకొనగలడనియు ఈ శ్లోకము స్పష్టం చేయుచున్నది. జాంబవంతునితో శ్రీకృష్ణుడు వ్యవహరించిన తీరులో ఆయన కృతజ్ఞా భావమునకు మరి ఒక దృష్టాంతము మనకు కనిపించును. భగవానుడు శ్రీ రామచంద్ర ప్రభువుగా అవతరించినప్పుడు వృక్ష అనగా ఎలుగబంటు హరే కృష్ణ శ్రీరామచంద్ర ప్రభుగా అవతరించినప్పుడు వృక్ష అనగా ఎలుగుబంటు రాజుకు జాంబవంతుడు ఎంతో విశ్వాసముతో ఆయనకు సేవ చేసెను. తిరిగి భగవానుడు శ్రీకృష్ణుడుగా అవతరించినప్పుడు ఆ జాంబవంతుని కుమార్తెను పరిణయమాడి సాధారణముగా పెద్దల పట్ల చూపవలసిన గౌరవం అంతయు ప్రదర్శించెను. నిజాయితీ గల ఏ వ్యక్తి అయినను తనకు ఉపకారము చేసిన మిత్రుని పట్ల కృతజ్ఞత ప్రకటించును. శ్రీకృష్ణుడు నిజాయితీలో అత్యున్నతుడు కదా, తన భక్తుని సేవలను ఆయన ఎట్లు మర్చిపోగలడు? మాతాజీ ఇది కూడా చదవమంటారా? హరే కృష్ణ. 18 సుదృఢ వ్రతుడు. నియమనిష్ఠాతుడైన చేసిన ప్రతిజ్ఞలను నెరవేర్చుకుని వ్యక్తిని సుదృఢ వ్రతుడు అందరు. హరివంశంలోని భగవానుని లీలలలో ఆయన సుదృఢ వ్రతత్వమునకు ఒక నిదర్శనము గలదు. శ్రీకృష్ణుడు స్వర్గము నుండి బలవంతముగా పారిజాత వృక్షమును పెళ్లగించుకొని వచ్చుచున్నప్పుడు దేవేంద్రుతో ఆయన యుద్ధము చేయవలసి వచ్చిన ఘట్టం. పారిజాతము స్వర్గలోకములో కనిపించు ఒక విధమైన తామర పువ్వు. ఒకప్పుడు శ్రీకృష్ణుని అష్టమహిమలలో ఒకటి యగు సత్యభామ తనకు ఆ పారిజాత పుష్పమును కావలను అనెను. శ్రీకృష్ణుడు దానిని తెచ్చి ఇత్తునని వాగ్దానము చేసెను. కానీ ఇంద్రుడు పారిజాతమును ఇచ్చుటకు నిరాకరించెను. అందుచే యుద్ధము తప్పనిసరి అయినది. శ్రీకృష్ణుడు పాండవులను ఒకవైపు, దేవతలందరూ మరొక వైపు. చివరికి శ్రీకృష్ణుడు వారందరినీ జయించి పారిజాతమును కొనవచ్చి తన రాణీయకు సత్యభామకు ఇచ్చెను. ఈ సందర్భంలో శ్రీకృష్ణుడు నారద మునితో ఇట్లు అనెను. శ్లోకం తదేవ గంధర్వా గణానా రాక్షసాః చాసురానైవ చ యక్ష పన్నగాః యమ ప్రతిజ్ఞ మపహంతు మధ్యతా మునే సమర్థాః ఖలు సత్యమస్తు తే. ప్రియమైన దేవర్షి, ఇప్పుడు నీవు నా భక్తులకును భక్తులు కాని వారికి కూడా ఈ విషయమును చాటవచ్చును. పారిజాతమును తెచ్చు సందర్భమున గంధర్వులు, నాగులు, రాక్షసులు, యక్షులు, పన్నగులు మొదలగు దేవతలందరూ కలిసి
నన్ను ఓడింత ప్రయత్నించిరి, కానీ వారు నేను నా రాణికి ఇచ్చిన వాగ్దానమును భంగపరచలేకపోయిరి. భగవద్గీత 9వ అధ్యాయం 31వ శ్లోకంలో శ్రీకృష్ణుడు చేసిన మరి ఒక ప్రతిజ్ఞ గలదు. తన భక్తుడు ఎన్నడును పరాజితుడు కాడు అని. నమే భక్త ప్రణశ్యతి. అందుచే దేవాది దేవుని ప్రేమ భక్తి హరే కృష్ణ అందుచే దేవాది దేవునికి ప్రేమతో భక్తియుక్త సేవ చేయుటలో నిమగ్నుడైన శ్రద్ధగల భక్తుడు ఎన్నడును తాను చేసిన ప్రతిజ్ఞను భంగపరచబడనని ఖచ్చితంగా గ్రహింపవలను. అన్ని పరిస్థితులలోనూ సర్వదా ఆయన తన భక్తులను కాపాడుచూనే ఉండును. శ్రీకృష్ణుడు సత్యభామకు పారిజాతము తెచ్చి ఇచ్చుటలోనూ, ద్రౌపదికి మానభంగము కాకుండా కాపాడుటలోనూ, అర్జునుని శత్రువుల దాడి నుండి సంరక్షించుటలోనూ తన ప్రతిజ్ఞను ఎట్లు నెరవేర్చుకునో స్పష్టం చేసెను. తన భక్తులు ఎన్నడును పరాజితులు కారు అను శ్రీకృష్ణుని ప్రతిజ్ఞను గోవర్ధనాలీల సందర్భమున తాను ఓడిపోయినప్పుడు ఇంద్రుడు కూడా అంగీకరించును. శ్రీకృష్ణుడు వ్రజ అనగా బృందావన వాసులను ఇంద్రుని పూజించుటకు మానుడని ఆదేశించినప్పుడు ఇంద్రునకు ఆగ్రహము కలిగెను. ఎడతెరిపి లేని వర్షముతో బృందావనమును అతడు ముంచెత్తెను. అయినను అప్పుడు శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతమును ఎత్తి గొడుగుగా పట్టుకుని బృందావన వాసులను పశువులను ఆ ఉపద్రవం నుండి కాపాడెను. ఆ సంఘటన అనంతరము ఇంద్రుడు శ్రీకృష్ణుని అనేక విధములుగా స్తుతించుచు ఇట్లు అనెను: నీవు గోవర్ధన పర్వతమును ఎత్తి బృందావన వాసులను రక్షించి నీ భక్తులకు ఎన్నడును పరాజితులు కారని నీ ప్రతిజ్ఞను నిలబెట్టుకుంటివి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదికి జై. హరే కృష్ణ. జపం ఎవరైనా చేస్తారా లేకుంటే నేను చేస్తాను? నేను చేస్తా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి స్వరూప ప్రజపతి స్వామికి నామినే నమావం. విష్ణుపదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి స్వరూప దామోదర స్వామికి నామినే నమ. సద్భక్తమనాయ మణిపురా ఉద్భవాయ చ శ్రీల ప్రభుపాదాల సత్వాని ప్రచార నిరతాయితే నమోం. విష్ణుపదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామికి నామినే నమస్తే సారస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పశ్చాత్తాదేశ తరణే. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివశాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే.
हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम राम हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम हरे हरे कृष्ण कृष्ण हरे हरे राम हरे 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 कृष्ण कृष्ण हरे हरे राम हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम हरे हरे कृष्ण कृष्ण हरे 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 राम हरे हरे कृष्ण कृष्ण 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 हरे हरे राम हरे कृष्ण कृष्ण हरे हरे राम हरे कृष्ण कृष्ण हरे राम हरे हरे कृष्ण कृष्ण हरे हरे राम हरे कृष्ण कृष्ण 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 हरे राम हरे कृष्ण हरे राम हरे कृष्ण कृष्ण हरे राम हरे कृष्ण हरे राम हरे कृष्ण कृष्ण हरे राम हरे कृष्ण राम हरे कृष्ण हरे राम हरे कृष्ण हरे राम हरे कृष्ण कृष्ण हरे राम हरे कृष्ण हरे राम हरे कृष्ण 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 कृष्ण हरे राम
हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्ण महामंत्र जपन की जय, श्रील प्रभुपाद की जय, हरे कृष्ण कलियुग धर्म हरे कृष्ण महामंत्र संकीर्तन की जय, हरे कृष्ण।